ఏసీ పిలుపు మేరకు ఈరోజు నారాయణఖేడ్ డివిజన్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ధర్నా కార్యక్రమం పాల్గొని ఉండే ఇంతకుముందు 2 తుఫాన్లు ఇక్కడి నుంచి పోయినాయి. ఇక్కడనే కలెక్టర్ గారు ఇక్కడనే నారాయణఖేడ్కు ఇచ్చేస్తున్న సందర్భంగా మేము నారాయణఖేడ్లోనే శాంతియుతంగా ఆఫీస్ ముందు ధర్నా చేసుకుంటూ మా యొక్క డిమాండ్లను ఒక మెమోరాండం ఇవ్వాలని ఇక్కడనే మేము ఉన్నాము. మా డిమాండ్లు ఏమైనా ఏసీ పిలుపు మేరకు ఈరోజు నారాయణఖేడ్ డివిజన్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ధర్నా కార్యక్రమం పాల్గొని ఉండే ఇంతకుముందు 2 తుఫాన్లు ఇక్కడి నుంచి పోయినాయి. ఇక్కడనే కలెక్టర్ గారు ఇక్కడనే నారాయణఖేడ్కు ఇచ్చేస్తున్న సందర్భంగా మేము నారాయణఖేడ్లోనే శాంతియుతంగా ఆఫీస్ ముందు ధర్నా చేసుకుంటూ మా యొక్క డిమాండ్లను ఒక మెమోరాండం ఇవ్వాలని ఇక్కడనే మేము ఉన్నాము. మా డిమాండ్లు ఏమైనా ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే పిఆర్సి అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలమైంది. ఇంకా పిఆర్సి మీద ఎలాంటిది ఇంకా ఏం చర్యలు లేవు. మరియు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు వెంటనే ప్రకటించాలని మరియు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పింఛన్ స్కీమ్ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో మన రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. వారిపై ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అతి విశ్వాసంతోనే మేము పనిచేసుకుంటూ ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారో అని ఆశతోని ఉన్నారు అందరూ ఉద్యోగస్తులందరూ. ఇట్టి మా ఆశలను వాళ్ళు నిర్వర్తిస్తారని మాకు వెంటనే పిఆర్సి కానీ డిఏ బకాయిలు కానీ మరియు సిపిఎస్ నుంచి ఓపీఎస్గా చేస్తారని మరియు హెల్త్ కార్డు మొన్ననే ప్రకటించి ఈహెచ్ఎస్ ఆ ఈహెచ్ఎస్బి ఆరోగ్య భద్రత కల్పించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండేటట్లు అన్ని హాస్పిటళ్లలో ఈ కార్డు తీసుకొని పోతే వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేపియగలరని ఈ ప్రభుత్వానికి మేము నారాయణఖేడ్ డివిజన్ తరఫున మన సెక్రటరీ మన ఈశ్వరన్న మరియు ప్రధాన కార్యదర్శి అయినటువంటి నేను మా తోటి సహచర ఉపాధ్యాయులు ఈ ధర్నాలో పాల్గొన్న అందరికీ విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.